ఇనీషియల్ స్టేజ్లో ఉంది. ఇంకా కొంచెం దాని లోతుకు పోయిన తర్వాత పూర్తి వివరాలు చెప్తాం. Sir, the earlier plan. ఏం జబాస్కర్? అట్లాంటిది ఏం లేదు. తొందరలోనే డిండికి కూడా ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి ఇచ్చిన జీవోలు పాలమూరు రంగారెడ్డి అయినా డిండికైనా అనుమతులు తీసుకోవడానికి పక్క రాష్ట్రంతో చర్చలు చేస్తున్నాం. చర్చలు సానుకూలమైన దిశగా సాగుతున్నాయి. తొందరలోనే మీకు ఒక మంచి వార్త వినిపిస్తా. 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు, 20 టీఎంసీలు డిండి ప్రాజెక్ట్ ఎత్తిపోతల కోసం నీటి కేటాయింపులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చర్చలు చేసి ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవడానికి ముందుకు వెళ్తున్నాం. చర్చలు బాగా ముందుకు వచ్చినాయి. తొందరలోనే మీకు ఆ శుభవార్త వినిపిస్తా. ఎవ్వరికి నష్టం జరగనేను. నేను ఉన్నప్పుడు ఈ జిల్లాకు అసలే నష్టం జరగదు. అపోహలు సృష్టించే వాళ్ళ అపోహల జోలికి పోకండి. ఇవన్నీ కూడా అప్పట్లోనే మంజూరైనవి. నిజంగానే పాలమూరుకు వాళ్ళు ఆ న్యాయం చేసేటోళ్ళుంటే ఎందుకో రద్దు చేయలేదు. టెండర్లు ఎందుకు పిలిచారు? సో దేనికి కావాలన్నా ఉన్నాయి కంప్లీట్ చేసుకొని వీటిని వినియోగంలోకి తెచ్చుకొని ఇప్పుడు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నీళ్లు 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పుడు ఉన్నాయి పూర్తి చేసుకుంటే ఇంకొక 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వస్తుంది. 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు పాలమూరు జిల్లాలో మనం నీళ్ళు ఇచ్చుకోగలిగితే మన జిల్లా సస్యశ్యామలం అవుతుంది. గోదావరి జిల్లాలో కూడా మనల్ని చూస్తే అసూయపడే పరిస్థితి వస్తుంది పాలమూరు జిల్లా మీద. కాబట్టి ఈ పనులు పూర్తి చేయడానికి నేను నిరంతరం నా చిత్తశుద్ధిని ఎవడో కేసీఆర్ ప్రశ్నిస్తాడు, హరీష్ రావు ఏదో చెప్తాడు, ఈడున్నో లేదు, వాళ్ళ కోసం కాదు. నా చిత్తశుద్ధి ప్రజల కోసం. నేను ఇక్కడి నుంచి వచ్చిన నాకు తెలిసి ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలకు ఏం చేయాలనేది. సో నేను నా బాధ్యతను బాధ్యతాయుతంగా నెరవేరుస్తా. నేను వాళ్ళలాగా కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం పనిచేసేటోని కాదు. 20 ఏళ్ళు మీరు నన్ను చూసారు ఈ జిల్లాలో. ఏ ఒక్క రోజన్నా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి ఈ జిల్లాలో ఇన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ జరిగిన ఏ చిన్న ఆరోపణ ఎనడని వచ్చిందా? మీరే కదా సాక్షి, మీరే కదా. 20 ఏళ్ళల్లా ఎవరైనా ఏ కాంట్రాక్టర్ అయినా ఎవరితో అయినా చిన్న లాలూచి కానీ ఎవరితోనైనా మాట్లాడిన సందర్భం అని ఉందా? ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు ఉన్నోళ్ళు కూడా ఎప్పుడైనా నా మీద ఆరోపణ చేసిరా? అన్ని పార్టీల నాయకులతో నాకు ఏదో వివాదం ఉండేది రాజకీయాలలో, కానీ ఎప్పుడన్నా వచ్చిందా? ఈ రోజు కూడా చిత్తశుద్ధితోని పనులు పూర్తి చేస్తాము. చేసే బాధ్యత నాది. మీరు సహకరించండి అని మీకు విజ్ఞప్తి చేస్తాను. Sir, BRS has leveled an allegation saying that you have neglected PRLIS for last 2.5 years, and today's revision is just an eyewash. If you are serious about it, you should allocate funds immediately. What is your take on that? And one more question, sir. It's 30 months away for the elections, and there are 6 welfare promises to be delivered and large-scale projects to be completed. What is the strategy that the government has for fund allocation?